దరిద్రం గంట మారేతో గ్రహరాజ్ ఎంటర్ అవుతాయి. ఇది కరెక్ట్గా ఇంగ్లాండ్ టీంకి సూట్ అవుద్ది. లేకపోతే 351 రన్స్ కొట్టి కూడా ఓడిపోవడం అంటే గట్టిగానే పట్టుకున్నాడు గ్రహరాజ్ ఇంగ్లాండ్ టీంని. సో ఆస్ట్రేలియా టీం గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ఫస్ట్ మనం ఇంగ్లాండ్ టీం గురించి మాట్లాడాలి. అదేంటంటే ఈరోజు ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూశాక ఈ టీమైనా మొన్న మనతో వన్డే మ్యాచ్లు 2020 ఆడింది అని అనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా ఇంగ్లాండ్ ఈ మధ్య ఒక బేస్బాల్ ఫార్మాట్ అని ఒకటి పట్టుకొని ఏలాడుతుంది. సో బేస్బాల్ ఫార్మాట్ అంటే ఇంకేం లేదు. సో ఇంగ్లాండ్ ఈ బేస్బాల్ ఫార్మాట్ అని చెప్పి టెస్టులు వన్డేలో ఆడుతుంది, వన్డేల్ని T20లో ఆడుద్ది, T20 10 ఓవర్స్ మ్యాచ్లో ఆడుద్ది. ఫైనల్గా వికెట్స్ కొలాప్స్ అయిపోద్ది. టాప్ ఆర్డరు, మిడిల్ ఆర్డరు హ్యాండ్ ఇచ్చేస్తారు, లోయర్ ఆర్డర్ కూడా తలకిందలు అయిపోద్ది. ఇదే బేస్బాల్ ఫార్మాటు. సో అక్కడ మనం ఆల్రెడీ మొన్న ఇంతకుముందు ఇంగ్లాండ్ మనతో కొలాప్స్ అయిపోవడం చూసాం. పెద్ద పర్ఫార్మెన్స్ బ్యాటింగ్లో ఉండేది కాదు, బౌలింగ్ కూడా వాళ్ళు చాలా వీక్ అనే చెప్పాలి. సో ఈరోజు 351 రన్స్ స్కోర్ చేసి కూడా ఇంగ్లాండ్ బౌలర్స్ కాపాడలేకపోయారంటే అది బౌలర్స్ తప్పేం కాదు. ఎందుకంటే పాపం పాకిస్తాన్ వాళ్ళు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్కి ఒక ఫ్లాట్ పిచ్ని అయితే రెడీ చేశారు. మామూలు ఫ్లాట్ పిచ్ కాదు, ఎగ్జాక్ట్గా ఒక హైవే రోడ్ లాగా, ఒక సిమెంట్ రోడ్ లాగా అయితే ఫ్లాట్ పిచ్ ఉంది. మన ఉప్పల్ స్టేడియం కూడా అంత ఫ్లాట్గా ఉండదు. అంత ఫ్లాట్ అంటే అంత ఫ్లాట్ అనమాట. సో బౌలర్లకైతే ఈ పిచ్ గట్టిగానే పరీక్ష పెట్టింది, అవతల ఇంగ్లాండ్ బౌలర్స్ కానీ అవతల ఆస్ట్రేలియా బౌలర్స్ కానీ. సో ఇక్కడ మనం ఆస్ట్రేలియా టీంని మ్యాచ్ బరిలోకి దిగే ముందు అందరూ తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే ఆస్ట్రేలియా రెగ్యులర్ బౌలర్స్ ప్యాట్ కమిన్స్, జాస్ హ్యాసిల్వుడ్, ఇంకా స్టార్క్ వీళ్ళు ముగ్గురు లేరు కాబట్టి వీళ్ళు బౌలింగ్లో వీక్, బ్యాటింగ్లో పీకేదే ఉంటుంది అని అందరూ అనుకున్నారు. బట్ అక్కడ ఆస్ట్రేలియా టీంని కెప్టెన్ స్మిత్ మటుకు గట్టిగా నమ్మాడు. అందుకే టాస్ పడగానే ఫస్ట్ బౌలింగే తీసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ ఎంత చేసినా సరే అది చేస్ చేయడానికి మా వైపు బ్యాట్స్మెన్ రెడీగా ఉన్నారు, బ్యాటింగే మా బలం అన్నట్టు వాళ్ళు ఒక డిసిజన్ తీసుకున్నారు. అదే రైట్ అయ్యింది. ఆబ్వియస్గా 351 రన్స్ భారీ స్కోర్ని అవలీలగా చేస్ చేశారని చెప్పాలి ఆస్ట్రేలియా. సో యాక్చువల్ ఆస్ట్రేలియా ఎందుకు అంత భారీ స్కోర్ చేస్ చేయగలిగింది అంటే ఆబ్వియస్గా మనకు తెలుసు, ఆస్ట్రేలియా అంటే ఛాంపియన్ టీం అనమాట. సో నేను ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా చెప్పాను ఆస్ట్రేలియా ఇంగ్లాండ్తో గెలిచేస్తుందని చెప్పి. సో నేనే కాదు, అక్కడ మ్యాచ్ ముందు కామెంటేటర్ మనకి హనుమ విహారీ కూడా చెప్పాడు, ఈ మ్యాచ్ 351 రన్స్ ఇంగ్లాండ్ కొట్టినా సరే ఆస్ట్రేలియా ఈజీగా చేసేద్దని చెప్పారు. సో అలాగే జరిగింది. సో ఇప్పుడు మనం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బెన్ డకెట్ గురించి కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు ఆస్ట్రేలియా బ్యాటింగ్ గురించి మాట్లాడదాం. సో వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొడండి. సో 351 రన్స్ భారీ టార్గెట్ అంటే వేరే టీమ్స్ ఏవైనా ఉంటే టార్గెట్ చూసి గుండాగి హడలిపోతాయి. సో కొలాప్స్ అయిపోవడం కూడా జరుగుతుంటుంది. భారీ టార్గెట్ని చేసేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఫస్ట్ ఓవర్ నుంచి ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఫస్ట్ ఓవర్ నుంచే లెక్క పెట్టుకోవాలన్నమాట, ఓవర్కి 10 కొట్టాలి, 7 కొట్టాలి. సో 352 రన్స్ టార్గెట్ అంటే ఓవర్కి 7 కొట్టాలన్నమాట. సో యాక్చువల్గా ఈరోజు మ్యాచ్లో మనం ట్రావిస్ హెడ్ చెలరేగుతాడు అనుకున్నాం, బట్ జాస్ ఇంగ్లీష్ చెలరేగాడు, జాస్ ది బాస్ అనిపించుకున్నాడు. సో అక్కడ 351 రన్స్ టార్గెట్ని చేజింగ్ చేసే క్రమంలో ఫస్ట్ ట్రావిస్ హెడ్ అయితే తొందరగానే అవుట్ అయిపోయాడు. కాకపోతే అక్కడ మనకి కొత్త కుర్రాడు షార్ట్ ఎవరైతే ఉన్నాడో బేభత్సంగా ఆడాడు. బేభత్సంగా అంటే 63 రన్స్ చేశాడు. కాకపోతే అక్కడ మ్యాటర్ ఆ 63 రన్స్ కాదు. సో ఆ షార్ట్ అక్కడ లబ్షేన్తో మనకి ఏదైతే పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడో అది యాక్చువల్గా ఈ టార్గెట్ని చేయడంలో ఒక పునాది అయితే వేసిందని చెప్పాలి. యాక్చువల్గా మనకు అక్కడ స్మిత్ అయితే అవుట్ అయిపోయాడు. యాక్చువల్గా స్మిత్తే ఇలాంటి టైంలో ఒక లాంగ్ బ్యాటింగ్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కాకపోతే అక్కడ స్మిత్ తొందరగా అవుట్ అయిపోవడం వల్ల ఆ రెస్పాన్సిబిలిటీ లబ్షేన్ తీసుకున్నాడు. సో దాని తర్వాత ఆస్ట్రేలియా 2 వికెట్ కీపర్లు జాస్ ఇంగ్లీషు, అలెక్స్ క్యారీ, వీళ్ళిద్దరు కూడా ఒక 146 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అది కూడా జస్ట్ 116 బాల్స్లో. సో రిక్వైర్డ్ రన్ రేట్ని పెరగనివ్వకుండా వీళ్ళిద్దరూ చాలా తెలివిగా ఆడారు. సో ఇంగ్లాండ్ బౌలర్స్లో ఏ బౌలర్ని బాధాలరా అని సెలెక్ట్ చేసి మరీ కొట్టారు. సో యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే మార్క్వుడ్ లాంటి బౌలర్ వచ్చేటప్పుడు పెద్దగా బౌండరీ స్కోర్ చేయడానికి చూసేవాళ్ళు కాదు. సో సెలెక్ట్ చేసుకొని అంటే మనకు అక్కడ వీక్ బౌలర్స్ ఎవరు ఉన్నారు, లివింగ్స్టన్ లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని కొట్టడం ఇలాంటివి చేశారనమాట. అదే మనకు మార్క్వుడ్ కానీ ఆదిల్ రషీద్ కానీ వస్తే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు వదిలేసి రిక్వైర్డ్ రన్ రేట్ పెరగకుండా ఈ బౌండరీస్ అవి బాధేసేవాళ్ళు. సో ఆ విధంగా ఫైనల్గా చేజ్ అయితే కంప్లీట్ చేశారు. మ్యాక్స్వెల్ వచ్చి ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చాడు. సో టోటల్గా జాస్ ఇంగ్లీష్ చూసుకుంటే 120 రన్స్ అయితే చేశాడు. అందులో 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. అలాగే మనకి షార్ట్ ఒక 63 రన్స్, లబ్షేన్ ఒక 47 రన్స్, అలెక్స్ క్యారీ ఒక 69, దాంతోపాటు మ్యాక్స్వెల్ ఒక 32. నెక్స్ట్ అక్కడ మనం ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూసుకుంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ స్టార్టింగ్ ఒక 2 వికెట్లు పడిపోయినాక డకెట్ ఇంకా రూట్ వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే ఆ బేస్బాల్ ఫార్మాట్ అది ఇది పట్టించుకోకుండా ఇన్నింగ్స్ని మెల్లిగా బిల్డ్ చేశారు. కాకపోతే ఎక్కడ కూడా రన్ రేట్ 6కి తగ్గకుండా చూసుకునేవాళ్ళు. ఈ సింగిల్స్, టూస్ ఇవన్నీ తీసుకొని స్ట్రైక్ రొటేట్ చేసేవాళ్ళు.
సో వీళ్ళు ఏమైందంటే ఇన్నింగ్స్లో ఒక 30 ఓవర్స్ వచ్చేసరికి 200 రన్స్ అయితే బోర్డు మీద కనబడ్డాయి. ఇంకేముంది, చేతిలో వికెట్స్ ఉన్నాయి. ఆ లాస్ట్ 20 ఓవర్లు బీభత్సంగా చెలరేగారని చెప్పలేం, కానీ ఆ 350 రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ అయిందని చెప్పొచ్చు. సో యాక్చువల్గా వీళ్ళు 370 వరకు కూడా స్కోర్ చేస్తారేమో అనుకున్నాం, కానీ బట్ మధ్యలో మనకి లివింగ్స్టన్ కొంచెం హ్యాండ్ ఇవ్వడం వల్ల, అది కూడా ఆర్చర్ లాస్ట్లో వచ్చి కొంచెం ఆ బౌండరీస్ బాదడం వల్ల 351 వరకు అయితే రీచ్ అయిపోయారు. పాపం అక్కడ మనకి బాధపడాల్సిన విషయం ఏది ఉందంటే, డకెట్ 165 రన్స్ కొట్టాడు. సో యాక్చువల్గా డకెట్ ఈరోజు ఆడిన ఇన్నింగ్స్ చాలా ఇతని కెరీర్లోనే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి డకెట్ చూసుకుంటే చాలా అగ్రెసివ్గా ఆడతాడు, బౌండరీస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాడు. కాకపోతే ఈరోజు అదంతా పక్కన పెట్టి తన ఒరిజినల్ నేచర్ని పక్కన పెట్టి మరీ ఒక నార్మల్ ఇన్నింగ్స్ని బిల్డ్ చేసే విధంగా, టీంకి హెల్ప్ అయ్యే విధంగా ఒక రెస్పాన్సిబిలిటీతో ఆడినట్టయితే కనిపించింది. 165 రన్స్. సో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదే హైయెస్ట్ స్కోర్ అనమాట. అంటే వ్యక్తిగత హైయెస్ట్ స్కోర్ అయితే ఇది 165. ఎంతకన్నా ఎక్కువ అయితే ఇప్పటివరకు ఎవరు కొట్టలేదు. అలాగే 351 రన్స్ ఇలా ఐసీసీ టోర్నీస్లో కొట్టడం కూడా ఇదే ఫస్ట్ టైం ఇంగ్లాండ్ టీము. అలాగే ఇంత టార్గెట్ని చేసిన ఫస్ట్ టీం కూడా మనకు ఆస్ట్రేలియా. 352 రన్స్ టార్గెట్ని ఈజీగా చేసింది. సో ఈ మ్యాచ్లో రికార్డులో మోతైతే మోగిపోయిందని చెప్పొచ్చు. సో ఇంకా మనం ఈ మ్యాచ్లో ఏదైనా హైలైట్ ఉందంటే అది అలెక్స్ క్యారీ పట్టిన ఒక హైలైట్ క్యాచ్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా అలెక్స్ క్యారీ బేసిక్గా వికెట్ కీపరు. సో వికెట్ కీపర్స్ మనకు తెలుసు ఫీల్డింగ్ కూడా బాగా చేయగలరు. సో జాంటీ రోడ్స్ లాగా అంత గాలిలోకి ఎగిరి ఆ క్యాచ్ తీసుకోవడం, అక్కడ మనకి సాల్ట్ని అవుట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా మ్యాచ్లో మజాని అయితే తీసుకొచ్చాయి. సో ఫైనల్గా ఈరోజు మ్యాచ్ రివ్యూ ఇది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.